వీడు చూడండి నోట్లో పెట్టరా పెట్టంటారు చిన్నప్పటి నుంచి చెప్పు. ఫ్రేమ్ లో పెడితేనేమో ముందు ముఖ ముందర పెట్టిన మొత్తం నోట్లో పెట్టి అంటారు. చెలజావు 2NH44 ఫ్లైఓవర్ అంటారు. जिम करना है, जिम करते हैं. इतना छोटा है आप जिम करते हैं क्या? 6 पैक बनाने के लिए? मलिया వీడియో వచ్చేసి డార్లింగ్ షో యూట్యూబ్ ఛానల్ రికార్డ్ అవుతుంది, ఐ మీన్ అప్లోడ్ అవుతుంది. సో అందరూ చెప్పండి మనం సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సబర్ కర్వేగా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్ వచ్చేసి మనం ఒక పార్క్ వచ్చాం. ఇక్కడ చూసిరా ఆగంగాలు ఉన్నారు ఇద్దరు. మనం అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతాం లోపలికి. సో ఇక్కడ వచ్చి లేక్. సో ఇది లేక్ అనమాట గైస్. సో లేక్ చుట్టూ ఒక ట్రాక్ ఉంటుంది మనం వాకింగ్ చేసుకోవడానికి. సో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది రౌండ్గా. ఇప్పుడు మనం ఏంటంటే మన ఫ్రెండ్స్తో కొంచెం ఫన్గా ఒక వాక్ వేసుకుందాం, మొత్తం రౌండ్ కొడదాము. సో ఇదనమాట పార్క్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి పిల్లలకు. మన ఫ్రెండ్స్ వీళ్ళే అనమాట. వీడు వెంకటేష్ అండ్ శివ, హీఈస్ ద యూట్యూబర్. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అదర్ సైడ్ దాని అవతల సైడ్ నేను జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ జిమ్ ఉందంట దాని సైడ్ అవతలలో. అండ్ సో ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ లేక్ చూసారు కదా, ఇక్కడ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ లేక్లో మీకు వాటర్ కనిపించవు, బట్ ఇదేంటంటే అంతే ఫంగీ ఫామ్ అయింది. బై మిస్టేక్ మీరు లోపలికి వెళ్తే లోపలికి మునిగిపోతారు. సో ఇప్పుడు ఎవరికైనా మోసం చేస్తారు కొడుకులు, మోసం రే గైస్. ఇక్కడ కనిపిస్తుంది గడ్డి వాటర్ పైన, దాన్నే ఫంగి అంటారు. గైస్ చూస్తారు కదా మీరు, ట్రాక్ అయితే చాలా బాగుంది. బట్ వర్షాకాలం మేబీ ప్రాబ్లం రావచ్చు, మొత్తం ఇసుక కాళ్ళ కంటే అవసరం ఛాన్స్ ఉంది. అండ్ బట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రన్నింగ్ షూ వేసుకోరండి. మేమైతే ఎవరు కూడా రన్నింగ్ షూ వేసుకురాలేదు. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ఉంది. వెరీ బ్యాడ్. ఇక్కడ నుంచి ఇంకో వ్యూ చూపిస్తుంది అండి. ఇది వచ్చేసి అవుట్ టేక్ అనమాట. అంటే ఇక్కడ వాటర్ ఎక్కువైనప్పుడు బయటికి వెళ్ళడానికి ఇది అక్కడ చూసిరా. సో గైస్ అక్కడ చూసిరా, అది నిమజ్జనం ప్లేస్ అనమాట. అది లైక్ అంటే ఒక జస్ట్ ఒక అదే ఉంది అక్కడైతే, మనకు తెలియదు దాని పేరు. ఏం పేరు వెంకటేష్? సో యా బతుకమ్మ అయినప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు బతుకమ్మని ఇక్కడ వదిలేయడానికి. సో ఆ శివ వాళ్ళు అయితే ఆ ఎల్లో కలర్ బిల్డింగ్ లో ఉంటారు. ఇక్కడ పెద్ద ఎల్లో బిల్డింగ్ ఉంది కదా, ఈ పెద్ద ఎల్లో కలర్ బిల్డింగ్ లో ఉంటారు షో వాళ్ళు. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాకింగ్ కి చాలా మంది వస్తున్నట్లు తెలుస్తుంది మనకి ఇక్కడ, ఎందుకంటే ఈవినింగ్ అయింది కదా. సో దిస్ ఇస్ వెంకటేష్ అనమాట. ఈ పార్క్ మనకు వెంకటేష్ నుంచే తెలుసు మనకి విషయం. ఇది మా పార్క్ అనమాట, నేనే చూపిస్తాను. వీళ్ళిద్దరు మా టూరిస్ట్. ఎవర్రా గైడ్ ఇస్తున్నాడు? ఇది చెట్టు, ఇది అరే కొంచెం ఆగరా. సో ఇక్కడ చూసే ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ అది. సో ఈ ఐలాండ్కి వెళ్ళాలనుకుంటే మేబీ ఆ లాస్ట్ నుంచి వెళ్ళొచ్చు. స్టోన్ రాక్ ఐలాండ్ అనమాట ఇది. సో మనం కంటిన్యూ అయ్యాం ఇట్లనే. సో మనకి ఇది ఫ్లైఓవర్ అనమాట. ఇది మనకి 11 కిలోమీటర్స్ ఉంటుంది. మాసప్ ట్యాంక్ టు NH44 ఫ్లైఓవర్ అంటారు. సో గైస్ దీన్ని యాక్చువల్లీ హైదరాబాద్ లో అందరూ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ అంటారు. యూ కెన్ సీ ద కార్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బ్రిడ్జ్. గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆవులు ఉన్నాయి, చిన్న పిల్లల్లాగా ఉన్నాయి. ఇల్లున్నాయి రా, ఈ అడుగులు పక్కల ఇల్లున్నాయి. అరుస్తారు ఇక్కడ, ఆగమాగం అరుస్తారు. అది సో వీడు వచ్చేసి వెంకటేష్, వీడు వచ్చేసి శివ. ఇద్దరు నా కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. ఏదో కలుద్దామని వచ్చిన హైదరాబాద్లో వీళ్ళు ఇక్కడ ఉంటారు ఒక ఏరియాలో, చెప్పకూడదు సీక్రెట్ అది. ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ఒక ఎడ్జ్కి వచ్చేసాం గైస్. మనం స్టార్ట్ అయింది వచ్చేసి ఆ మెట్లు కదా దాని పక్కలో స్టార్ట్ అయినాం మనము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక కార్ ఆపోజిట్ సైడ్ వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న గ్రౌండ్ కూడా ఉంది. మనం అయితే అక్కడ వెళ్తున్నాం ఫస్ట్. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు అక్కడ వచ్చినాడు కదా, అక్కడ వచ్చినాడు. చెప్పండి మళ్ళీ చెప్పండి. చింటూ బ్రో, హాయ్ చింటూ.
చించిగాడు 1.1 చూసుకొని ఇద్దాం. వాడు ఏదో ఫుడ్ దొరికినట్లుంది, మంచి బిజీగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్తే మాత్రం చంపేసారు వచ్చి. సో గైస్ ఇక్కడ చూడండి, మీరు ఒక రాక్ ఉంది ఇక్కడ, ఫోటోగ్రఫీ చేసుకోవాలనుకుంటే రాక్ మాత్రం. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇన్నే ఆడుకున్నా, ఇక్కడ గోటీలాట అదంతా ఆడుతుంటాం అన్నట్టు. వీడు చూడ నోట్లో పెట్టరా పెట్టంటారు చిన్నప్పటి నుంచి చెప్పు. ఫ్రేమ్ లో పెడితేనేమో ముందు మొక్క ముందర పెట్టినో మొత్తం నోట్లో పెట్టి అంటారు. ఏందో నాకు అర్థం కదా. క్లోజ్ ఎగ్జాక్ట్లీ మనం ఆపోజిట్ లో ఉన్నాం. ఇప్పుడు చూడండి అక్కడ మెట్లు చూసిర్రా, అక్కడ మెట్లు ఉన్నాయి. మనం పూర్తి ఆపోజిట్ వచ్చేసినాం. ఇట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ కవర్ అయిపోయింది. నాకైతే అనిపిస్తుంది ఇది వచ్చేసి అరౌండ్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అనుకుంటున్నా గైస్, నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు. అక్కడ నుంచి వచ్చేసినాం మనం. ఇప్పుడు అటు సైడ్ మనం స్టార్ట్ అయింది. చలో దశివా కమాన్. సో ఇప్పుడైతే మేము రిమైనింగ్ రౌండ్ కూడా క్లియర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు అద్భుతంగా ఉంది కదా క్లౌడ్, చూడండి ఒకసారి. ఇప్పుడు ఆడికే నెక్స్ట్ డైరెక్షన్ ఆడికే వాడే మళ్ళా తిరుగుతున్నా అంతా. ఇప్పుడు మనకైతే ఐ థింక్ ఇంకొక 10% అయితే క్లియర్. ఇక వచ్చేసి గేట్, ఈ గేట్ నుంచి వెళ్తే జస్ట్ మనం బీచ్ రోడ్కి వెళ్ళిపోతాం. సో ఆ రోజు రమ్మనేది ఇదే గేట్ ఇట్లకి అవసరం లేదు, మనం అట్లా వెళ్దాం. గైస్ ఆల్మోస్ట్ ఆల్ ద క్లియర్. ఇంకొక 7 to 8% క్లియర్ అయితే మనం అక్కడ వెళ్ళిపోతాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఇంకొక వేసుకుందాం మొత్తం పార్క్ అరౌండ్గా. మనం అదంతా క్లియర్ చేసుకుని వచ్చినాం ఇప్పుడు. ఇంకో సైడ్ నుంచి చూడండి ఎలా కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ బాగుంది ఇక్కడ. ఓకే గైస్, ఇక్కడైతే గూడు ఉంది చెట్టు పైన. గూడు దాంట్లో ఏముందో కామెంట్ చేసుకోవచ్చు. వీడు అడుగుతుండే యూట్యూబ్లో వస్తారా మీది ఎవరురా? మీది ఓన్ అక్కడ చెప్పండి రా. మీది ఎవరు? ఒకటి ఏదైనా చెప్పురా. బీహార్ కా షేర్ ఖాన్ వెళ్ళిపోండి. మీరు ఇండస్ట్రీలో రాళ్ళు రాళ్ళు కొట్టుకున్నారు. దెంగితే కష్టం అయ్యాలు కూడా రోకుడు దగ్గర. మన శివ అయితే ఒక చిన్న పిల్లని కలిసిండు, బట్ వాడు ఒక్కటే మాట్లాడు. వాడు బీహార్ అనేసరికి వీడికి భయం అయిపోయింది. వాళ్ళ చేత రాళ్ళు అనమాట. సో అందుకే మన నుండి వెళ్ళిపోండి అని చెప్పిండు. అక్కడ వెళ్తురుగా వాళ్ళే పిల్లలు అక్కడ దూరం వెళ్ళిపోతుంది. సో గైస్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది మనది పార్క్. 1 రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఐ మీన్ వాట్ ఐమ్ సేయింగ్, ఒక రౌండ్ ఫినిష్ అయింది. సో మేమైతే ఎంటర్ అయింది ఇక్కడ నుంచి. మనం ఎంట్రీ బోర్డే ఫైనలీ మనం అయితే డెస్టినేషన్కి వచ్చేసినాం. ఇవే మెట్లు మనం లాస్ట్ నుంచి చూసినాం. మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చేసినాం మనం పూర్తిగా. సో వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు, లిటిల్ ఫ్రెండ్స్ వచ్చిర్రు అనమాట. ఇంకా వీళ్ళే దిగండ్రా మీరు కిందికి. దిప్పు నీ ఫ్రెండ్ నువ్వు పరిచయం చేసి, నా ఫ్రెండ్స్ నేను పరిచయం చేసి. ఓకే నా ఫ్రెండ్స్ రా. వెంకట్ ఇక్కడ తీసుకురా. దగ్గరికి అండి. దగ్గర డాన్స్ చేద్దాం. जिम करना है, जिम करते हैं. इतना छोटा है, अब जिम करते हैं क्या 6 पैक बनाने के लिए? వెంకటేష్ వాళ్ళు ఎవర్రా ఆ పిల్లలు? ఈ వెంకటేష్ గారికి ఎవరు ఫ్రెండ్స్ లేరు ఇంట్లో. బుడ్డ పిల్లలు అందరూ పెట్టుకొని ఫ్రెండ్స్ అంటారు. చిల్లర కాదు వీడైతే. ఫ్రెండ్స్ అంటే మా ఇంటి దగ్గరలో నియర్ బై నైబర్స్. నా ఫ్రెండ్స్ మీరేరా? అయ్యా ఎంతో మాట. వీడికి ఫ్రెండ్స్ మేమే అంట, ఎవరు లేరంట. సగా సన్లైట్ వచ్చింది మన ముందరికి వచ్చారు కదా రాళ్ళు పట్టుకొని పిల్లలు. వాళ్ళైతే అక్కడ మళ్ళీ చెట్లు ఎక్కుతారు చూసిరా. అంతా చిల్లర గైస్. ఈ నైట్ పోదా అంటారు, లేచిర్రు ఇద్దరు ఆగం చేస్తారు. ఇప్పుడు బాడీ ఫిట్ చేద్దాం, వెళ్ళిపోతున్నాం. ఏదో పోదాం చలో. ఇక్కడ జిమ్, ఈ నైన్ జిమ్ అంటారు. ఏదో పైసలు కట్టి అవసరం లేదంటారు, ఫ్రీగానే అంటారు. సరే అని పోదాం మనం. ఇప్పుడు చాలా మంది వచ్చారు జిమ్కి అయితే. ఇప్పుడు ఇందాక వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా అన్నీ ఉంటారు. సరే కలుద్దాం, అందరినీ కలుద్దాం. జిమ్లో ఉన్నాం. వెంకటేశ్వరం వేస్తుండు. ఏంద్రా అది? స్టీరింగ్ కాదు, కార్కు స్టీరింగ్ ఒకటి ఉంటుంది కదా, 2 ఎందుకున్నాయి? రైట్ సైడ్ ఉంటుంది కదా. సో గైస్ వీడు కార్ తిప్పంటే స్టీరింగ్ తిప్పుతున్నాడు తిక్క తిక్క. వెంకటేష్ అయితే మాకు వేస్తుండే ఇక్కడ. ఏం చేస్తావు? అది డైలీ మార్నింగ్ వచ్చి ఏం చెయ్యి వేస్తున్నాడు. హైలైట్గా ఇక్కడ హాయ్ చెప్పండి రా. చెప్పు ఎన్ని క్యారెక్టర్స్ వేస్తున్నాడు వెంకటేష్.
ఎన్ని క్యారెక్టర్స్ తగ్గినా చెప్పాలి. అరే నువ్వు కంట్రోల్ బాగా చేస్తున్నావు రా ఇప్పటిదాకా చేతి విడిచిపెట్టి. కంట్రోల్ బాగా చేస్తున్నావు కింద రికార్డ్ చేసాను మొత్తం. అదే కింద పడతావు రా రే. కాళ్ళు రావాలి హెడ్ కాళ్ళు అట్లనే చేస్తున్నాడు. బ్యాలెన్స్ కరెక్ట్ ఉంది. సో గైస్ ఈ బోట్ చూసి రా కంట్రోల్ ఎట్లా ఉందో ఉంది. కింద పడతావు. వానికి ఏం తెలుసురా అది అడిగితే. ఏం చేస్తా ఏమైతే. సో ఇక్కడైతే అన్ని ఎక్విప్మెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఏంద్రా ఇప్పుడు ఏమో చేస్తుండు చేయరా ఏమో చేస్తుండు. అరే నువ్వు చెప్ప ఏంద్రా దాని ఉదయతురా ఇదో ఇట్లా తిప్పి తిప్పి ఇచ్చిపెట్టాలన్నట్టు. ఇచ్చిపెడితే హ్యాండ్స్ ఫ్రీ అయితే ఓకే ఇంతేరా ఇది. అరే ఇదేంద్రా అది బాడీ ఫ్రీ చేసుకొని ఇక రారే అట్లా కాదు అది. సో ఇడైతే ఇటు పోతున్నాడు ఇప్పుడు మళ్ళీ. అన్న కింద పడితే మాకు సౌండ్ లేదు కాలు ఇచ్చుకుంటే రెండు అక్కడ ఇక్కడ ఇక్కడ ఫ్రీ లేదు. చాలే గైస్ అయితే స్టీరింగ్ వీల్ అనమాట. ఛాలెంజ్ చేసిండు. వావ్ గట్టి వాడు గుంజుతానే ఈ పొట్టినేలు చూసారు ఏం చేస్తారు కాళ్ళు కూర్చుంటే అంతలేదు అని చెప్పి నిలబడి చేస్తారు. వీడైతే కంట్రోలింగ్ చేస్తుండు బుడ్డోడు. నువ్వు కొట్టరా రేయ్ ఏంద్రా ఇది. అది ఏంద్రా రేయ్ అది తిప్పాలరా అది ఎక్కేది కాదు. ఇది కౌంట్ చేయండి రా. అవునా నువ్వు అనికేమైంది క్లారిటీ తీరా. నువ్వు ఎద్దరా నువ్వు అలవాటు లేనప్పుడు ఎక్కడా తొక్కాలి ఏం తొక్కారా. ఫాస్ట్ సో ఇక్కడ జిమ్ ఉంది కదా దీని పక్కనే మనకు యోగా ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. ఇదంతా వచ్చేసి యోగా ప్లేస్. ఇప్పుడైతే మనం క్రికెట్ ప్లేస్కి వచ్చేసినాం. చూసుకోవచ్చు మన వెంకటేష్ కూడా వెళ్తాడు ఫీల్డ్కి ఇప్పుడు. అండ్ మన శివ కూడా వెళ్తాడు. శివ నువ్వు కూడా వెళ్ళు ఆడిపించుకుంటారు. అడుగుదాం పా ఇద్దరం ముందర బ్యాటింగ్ బౌలింగ్ చలో పట్టుకో బాల్ పట్టుకో ఇప్పుడు అడుగుదా రాబే బౌలింగ్ అంపైర్ నువ్వు అంపైర్ రా. ఈ బౌలర్ గాడు సరి వేస్తాడు బాల్ ని కాళ్ళకేసి కొడుతుండు. ఏరా ఇప్పుడు వేస్ట్ కానీ ఏదో పాట వలగాలి. పక్కని ఒకసారి అదేంద్రా ఇట్లా ఎవరు కొడతారా. టీ షర్ట్ వేసుకురాబో మళ్ళీ చెప్పు కాలు మొక్క ఇట్లా
సో గైస్ ఈ వీడియో వచ్చేసి డార్లింగ్ షో యూట్యూబ్ ఛానల్ రికార్డ్ అవుతుంది, ఐ మీన్ అప్లోడ్ అవుతుంది. సో అందరూ చెప్పండి ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ comment. సబర్ కర్ బేగా.